హాయ్ హలో వెల్కమ్ టు వంశీ అలేఖ్య వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? ముందుగా మీ అందరికీ అయితే శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీ అందరూ కూడా శ్రీరామనవమిని ఎలా జరుపుకున్నారో కమెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. అలాగే ఇంకా కొన్ని ప్లేసెస్లో అయితే శ్రీరామనవమి రోజే కాకుండా శ్రీరామనవమిని 3 days 5 days 9 days ఇలా కూడా జరుపుకుంటూ ఉంటారు కదా. అలా మీ ఊర్లో ఎన్ని డేస్ జరుపుకుంటారో చెప్పండి. ఇంకా మేము చిన్నప్పుడు అయితే నాకు గుర్తున్నంత వరకు ఇలా 3 days 5 days చేసింది అయితే గుర్తులేదు, కానీ ఇంక ఇంట్లో పూజ చేసుకొని గుడికి వెళ్ళడం వరకు అయితే నాకు బాగా గుర్తుంది. గుడిలో అయితే ఫుల్ రష్ ఉంటుంది ఆ రోజు. ఇంకెళ్ళి గుడికి వెళ్ళి వచ్చేసరికి ఆఫ్టర్నూన్ అయిపోతుంది. అలా ఉండేది శ్రీరామనవమి అయితే. అమెరికాలో అయితే శ్రీరామనవమి April 5th సాటర్డే రోజున వచ్చింది. ఇంకా అయితే మార్నింగే లేసాను. మళ్ళీ ఎందుకంటే ఇంకా ఆద్విక లేసిందంటే అసలు మనకి ఏమీ అర్థం కాదు, అంటే మరీ అంత సతాయిచ్చదు, కానీ ఇంకెందుకు డబుల్ పని పెట్టుకొని మళ్ళీ వాళ్ళపైన ఏదైనా కోపం వచ్చి అరవడం ఇవన్నీ ఎందుకనేసి పండగలప్పుడు అయితే మోస్ట్లీ ఎర్లీ మార్నింగే లేసేస్తాను 4:35కి. ఇంకా 7:30 లోపు నా పనులన్నీ అయిపోతే అప్పుడు ఆద్విక లేస్తే ఇంకా తను రెడీ చేసి తర్వాత అయితే పూజ చేసుకోవచ్చు ప్రశాంతంగా, హడావిడి లేకుండా అని అయితే ఎర్లీ మార్నింగే లేస్తాను. అలానే ఇక్కడ కూడా ఆ రోజు మార్నింగ్ లేసి ఫస్ట్ అయితే పానకంకి బెల్లము, తర్వాత వడపప్పుకి పెసరపప్పు అయితే నానబెట్టేశాను. నాకు పండగ సాటర్డే వచ్చిందన్నాను కదా. ఇంకా సాటర్డే అయితే ఎవ్రీ సాటర్డే నేను ఇంట్లో వెంకటేశ్వర స్వామి పూజ చేసుకొని పిండి దీపాలు పెట్టుకుంటాను. ఇంకా అలానే ఆ రోజు సాటర్డే అనేసి ఫస్ట్ అయితే పిండి దీపాల కోసం అయితే పొడి పిండి తీసుకొని అందులో పాలు కలిపి పెట్టేసి తర్వాత దీపాలలాగా చేసుకుంటాను. ఒక 15 minutes అలా పెట్టేసి, నాకెందుకో ఇక్కడ బియ్యం నానబెట్టి ఒకసారి ట్రై చేశాను, కానీ పెద్దగా మా మిక్సీలో అసలు మెదగలేదు అది. సరే ఇంక అప్పటి నుంచి పొడి పిండితోనే దీపాలు పెట్టుకుంటాను. ఇంకా అది పక్కన పెట్టేశాక తర్వాత చలిమిడి కోసం అయితే పొడి పిండి తీసుకున్నాను. ఒక కప్పుకి 1/2 cup బెల్లము. అది మిక్సీలో వేస్తే సరిపోతుంది, తర్వాత మనం వాటర్ చూసుకుంటూ కలిపేసుకుంటే సరిపోతుంది. కానీ ఇంకా అప్పటికి లేయలేదు ఇంట్లో ఎవరు, ఇంకెందుకులే డిస్టర్బెన్స్ మిక్సీ వేసి అనేసి బెల్లం పెట్టాను, కానీ ఓవెన్లో మర్చిపోయాను. ఎక్కువ టైం అయిపోయింది అదేమో ఇంకొంచెం బాగా లిక్విడ్ లాగా అయిపోయి భలే కాలిపోతుంది. సరేలే అనేసి ఇంకా అదే అడ్జస్ట్ చూద్దాము ఎట్లుంటుందో అనేసి అయితే కలిపి బాగానే వచ్చింది. ఇలా బెల్లం అయితే కలిపేసి తర్వాత కన్సిస్టెన్సీ చూసుకుంటూ వాటర్ కలిపి ముద్దలాగా చేసుకున్నాను. అందులోనే కొబ్బరి ముక్కలు అయితే బాగా చిన్నగా కట్ చేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని అయితే ఇంకా ఫైనల్గా కలిపేశాను. ముద్దలాగా వచ్చేసింది. తర్వాత అయితే ఇంకా కప్లో పెట్టేశాను దేవుడి దగ్గర పెడదామనేసి. నా దగ్గర అయితే ఇన్ని రోజులు సీతారాములు అయితే ఫోటో కానీ విగ్రహం కానీ ఏమీ లేదు. ఇంకా రీసెంట్గా ఇండియా ట్రిప్ వెళ్ళినప్పుడు అయితే ఇది ఖచ్చితంగా కావాలనేసి అయితే షాపింగ్ చేశాను. వెంటనే చాలా బాగా దొరికింది అసలు. రాముడు, సీత, లక్ష్మణుడు అలాగే ఆంజనేయ స్వామి ఉంటారు. చాలా బాగా అనిపించి ఇంకా వెంటనే తీసేసుకున్నాను ఆ విగ్రహం అయితే. ఇంకా దీపాలు, ప్రసాదం పెట్టే గిన్నెలు అవన్నీ కూడా క్లీన్ చేసి బొట్లు అయితే పెట్టేస్తున్నాను. అలాగే పిండి దీపాలు పెడతా అన్నాను కదా, అవి కూడా ఇంకా ఒక 20 minutes అలా అయిపోయింది పిండి ముద్ద చేసి పెట్టుకొని. తర్వాత అయితే ఇంకా దీపం షేప్ చేసి పెట్టుకుంటున్నాను. ఇంక ఇవన్నీ చేసుకునేసరికి బయట అయితే కొంచెం తెల్లారింది. ఏం చేస్తానంటే నేను ముందు రోజు నైటే బయటంతా కూడా కడిగి పెట్టేసుకుంటాను. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ లేస్తా అన్నాను కదా, ఆ టైంలో బయట వెళ్ళి కడగాలంటే భయం వేస్తుంది. అందుకే ఇంకా ముందు రోజు నైట్ అయితే బయట కడిగి పెట్టేసుకుంటాను. ఇంకా మార్నింగ్ కొంచెం తెల్లారాకైతే ఉడికి అట్లా వాటర్ జల్లి ముగ్గేసి పసుపు కుంకుమ అయితే పెట్టుకుంటాను. ఇంక ఇవన్నీ అయ్యేసరికి పానకం కోసం బెల్లం నానబెట్టాను కదా, అదైతే కరిగిపోయింది. ఇంకొకసారి అయితే వడగట్టుకునేసి తర్వాత కొంచెం మిరియాల పొడి, ఇలాచీ పౌడర్ అయితే వేసి కలుపుకుంటున్నాను. సడన్గా అయితే భలే వర్షం పడింది. లోపు ఆ మార్నింగ్ లేసేసరికి ఆ వర్షం పడి చాలా బాగుంది. ఇంక ఈ లోపు మా ఆద్విక లేసేస్తే వెళ్ళి రెడీ చేయించుకొని అయితే వచ్చేసాను. నచ్చిందండి డ్రెస్ నీకు? భలే ఉంది అద్వి. ఇంకా అయితే పూజ స్టార్ట్ చేద్దాం అనేసి అయితే పూలు ఇవన్నీ పెడుతున్నాను. ఇంకా నా పక్కన వచ్చి కూర్చునింది. నేను హెల్ప్ చేస్తాను, నాకు ఇవ్వు, నేను ఇచ్చిందే నువ్వు పెట్టు అన్నట్టయితే నా పక్కన కూర్చునింది. ఏ చిన్న పని చేసా కానీ కిచెన్లో కూడా అంతే అండి. నేను ఏ పని చేయాలన్నా కానీ ఇంకా నేను హెల్ప్ చేస్తాను అని వచ్చేస్తుంది. ఒక్కోసారి ఆ హెల్ప్ కూడా డబుల్ వర్క్ అయిపోతుంది, అది వేరే విషయం అనుకోండి. బట్ ఆ ఏజ్లో వాళ్ళు వచ్చి నేను హెల్ప్ చేస్తా అనడం అదే ఒక గ్రేట్ విషయం అని అయితే నేను ఫీల్ అవుతాను. నీ బొట్టు బాగుంది. శ్రీవాస
గోవింద భక్తవత్సల గోవింద భగవత ప్రియ గోవింద 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 గోకులనందన గోవింద. శ్రీరామ శ్రీరామ జయ రామ జయ రామ 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 కాయకం రామ కించ వసుదేవ బంధు ఏకం జానకి హం తంకనంటు ఏకం ఆంజనేయ మాయా కన్యుపకం రామ 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 కాకం రామ కించ వసుదేవ బంధు ఏకం. టేస్ట్ చేయి, బాగుంటుంది. బాగుందా? ఫస్ట్ టైం తాగడం. లాస్ట్ 2 years అసలు కొత్త ట్రై చేసేది కాదు కదా, తాగేది కాదు. తాగు. చాలా పూజ అయిపోయాకైతే ప్రసాదాలు తీసుకున్నాం. దేవుడి దగ్గర పెట్టిన ప్రసాదాలు ఎంతైనా చాలా బాగుంటాయి కదా, అలానే మా ఇంట్లో కూడా చాలా బాగున్నాయి ప్రసాదాలు. ముందుగా చెప్పినట్టు మీ అందరు కూడా శ్రీరామనవమి ఎలా జరుపుకుంటారో కమెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ.